నాకు 9 సంవత్సరాల క్రితం ఫస్ట్ యాక్సిడెంట్ అయింది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిపోవడంతో వెన్నుపూస ఇరిగిపోయింది. వెన్నుపూస ఇరగడం 9 సంవత్సరాల నుంచి మంచానికే పరిమితం అయి ఉన్నాను. గత ప్రభుత్వంలో నాకు 5,000 పెన్షన్ వచ్చేది. కూటమి ప్రభుత్వం వచ్చేటప్పటికి 15,000 రూపాయలు పెన్షన్ చేసింది. 15,000 రూపాయల పెన్షన్ వచ్చిందని సంతోషించాము. సంతోషించే లోపల జనవరి నెలలో వెరిఫికేషన్ పేరుతో మా ఇంటికి డాక్టర్ గారు వచ్చారన్న. డాక్టర్ గారు వచ్చి వెరిఫికేషన్ చేశారు. కనీసం ఇంటికి గుమ్మం లోనికి కూడా వచ్చి కూడా ఏం చెక్ చేయకుండానే పర్సంటేజ్ తగ్గించారు. 90% ఉండేది నాకు 85% వచ్చిందన్న వేశారు. దాంతో నాకు పెన్షన్ 15,000 కాస్త 6,000 పెన్షన్కి దారితీసిందన్న. మా స్పైనల్ కార్డ్ ఇంజరీ వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయన్న. మెడికేషన్ పరంగా కానీ, యూరిన్ పరంగా కానీ, మోషన్ పరంగా కానీ ఏమీ తెలియదన్న. మాకు బెడ్ సోర్స్ చాలా ఇబ్బందులు ఉంటాయన్న. అందువల్ల గత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆ సమస్యలను అర్థం చేసుకొని 15,000 రూపాయలు చేసింది. ఈ డాక్టర్ గారు పర్సంటేజ్ తగ్గించడం వల్ల మాకు దాని కాస్త 6,000కి వచ్చిందన్న. మళ్ళీ 15,000 పెన్షన్ కోసం అర్జీ పెట్టుకోవడానికి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాను. అంతకుముందు మీకు 15,000 వచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు కట్ చేస్తున్నాం 6,000 కుదిస్తున్నాం అని ఎవరు చెప్పారు మీకు? సచివాలయం నుంచి నోటీస్ ఇచ్చారు. సచివాలయం నుంచి నోటీస్ ఇచ్చి మీకు 6,000 రూపాయలు వస్తుందని నోటీస్ మీద సంతకం పెట్టించుకొని వెళ్ళారు. మీరు అడిగారా మాకు ఎందుకు 15,000 వచ్చారు 6,000కే కుదించారు ఏంటి కారణం అని? అంటే అది వాళ్ళకి కూడా తెలియదు. పైనుంచి వచ్చిన నోటీసు, మనం దానికి ఏమి చేయలేమని చెప్పారు. చదరం సర్టిఫికెట్ లో మీకు ఎంత ఉంది పర్సెంటేజ్? గత పాత చదరం సర్టిఫికెట్ లో 90% ఉండేదన్న. కొత్తగా మొన్న మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎంత వేశారు పర్సెంటేజ్? 85% వేసారన్న. ఎందుకని ఎంత తగ్గించారంటారు? అది అనేది సరిగ్గా చెక్ చేయకపోవడం వల్ల, చెక్ చేస్తే మమ్మల్ని అసలు ఆ పర్సంటేజ్ కూడా మొత్తం పూర్తి స్థాయిలో వస్తుందని ఆశిస్తున్నాను. మళ్ళీ వెరిఫికేషన్ చేసి డాక్టర్ గారితో మళ్ళీ నా పర్సంటేజ్ పెంచి పెన్షన్ 15,000 రూపాయలు ఇస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు రేపు 1వ తారీఖున మీకు ఎంత పెన్షన్ ఇస్తామంటున్నారు? 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తామంటున్నారు. 15,000 నుంచి 6,000కి వస్తుంది. నా పేరు అశోక్ కుమార్, విజయవాడ ఉంటారు.